అంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే సరైన భద్రత లేదనేది మాకు బలంగా అనిపిస్తుంది. ఈ రాజమండ్రి జైల్లో కూడా చెప్తున్నాను, ఈ రాజమండ్రి జైల్లో కూడా నక్సలైట్స్ ఉన్నారు, గంజాయి స్మగ్లర్స్ ఉన్నారు. అంటే గత 4.5 దశాబ్దాలుగా ప్రజల కోసం ఎవరిపైన అయితే యుద్ధం ప్రకటించి పోరాడారో బాబు గారు, వాళ్ళందరూ ఈరోజు ఇదే రాజమండ్రి జైల్లోనే. మాకైతే నిజంగానే ఈరోజు కూడా చెప్తున్నా, తగిన భద్రత చంద్రబాబు నాయుడు గారికి లేదు. మీరే అన్నారు జైలు లోపల అడుగు పెట్టినప్పుడు ఆ వీడియోస్ విజువల్స్ బయటికి రాకూడదు. ఎందుకు వచ్చినాయి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చెప్పలేకపోతుంది. ఆ వీడియోస్ వచ్చేదానికి లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియోస్ మీడియా మిత్రులు కూడా వేసేదానికి లేదు. కానీ కొన్ని ఛానల్స్ బ్లూ మీడియా వేస్తున్నారు, పదే వేస్తున్నారు. నేను కూడా చేశాను. దానిపైన మేము కంప్లైంట్ వేస్తున్నాం. దీన్ని సీరియస్గా తీసుకుందాం అనుకున్నాం. INB కూడా కంప్లైంట్ చేసి వాళ్ళ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు మేము అడగదలుచుకున్నాం. మా ఎంపీలు కానివ్వండి, మా రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర గారు కూడా ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి మేము నిర్ణయించుకున్నాం. అందరం కలిసికట్టుగా చేస్తాం. యువగలం వాలంటీర్లు దాదాపు అందరు ఇప్పుడు బయటకు వచ్చారు. కొంతమంది పైన కావాలని మళ్ళీ PT వారెంట్ వేసి లోపల పెడతాం జరిగింది. అంటే వాళ్ళు తెలిసింది ఇది ఒకటే కదా, పోలీసు వ్యవస్థని వాడుకుని ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ఎట్లా ఇబ్బంది పెడతా వాళ్ళకి తెలుసు. పోలీస్ సోదరులు కూడా ఆలోచించమంటున్నా. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, రేపు అధికారంలోకి వస్తున్నాం, మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం. తప్పనిసరిగా తప్పుడు కేసులు బనాయించినందుకు శిక్ష కూడా మీకు ఏపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. సో దయచేసి చట్టాల్ని మీరు ఉల్లంఘించద్దు. రాజ్యాంగం, అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు చేయండి అని పోలీస్ సోదరులు కూడా నేను కోరుతున్నాను. సీఎం జగన్ ఢిల్లీ ఎన్నికల కోసం వెళ్ళారని ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది. ముందస్తుపైన వెళ్ళబోతున్నారు, కేంద్ర ఆమోదం తీసుకుంటారు. పిచ్చి జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారో ఆ పార్టీకి చెందిన ఎంపీలను అడిగితే బాగుంటుంది. నాకేం తెలుస్తుంది ఆయన ఎందుకు ఢిల్లీకి వెళ్ళాడో చెప్పు. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పెద్దల సామాన్య ప్రజలు సైతం మాట్లాడుతున్నారు. దీనిపైన నేను ఆల్రెడీ గతంలో స్పందించాను. నాకు తెలిసినంత వరకు ఎలాంటి ఆధారాలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఈ కేసులో హస్తం ఉందని ఎలాంటి ఆధారాలు లేవు. సో ఊహాగానాలపైన స్పందించే వ్యక్తి లోకేష్ కానే కాదు. ఆధారాలు ఉంటే నేను స్పందిస్తాను. ఇప్పుడు ఎట్లయితే బల్లగుద్ది మేము తప్పు చేయలేదు అని మేము ఈరోజు చెప్పగలుగుతున్నాం అంటే దానికి కారణం ఏంటంటే మేము తప్పు చేయలేదు అంతే. ఇదే కాదు, నా 2000 ఫైల్స్ కూడా తీయమని. మాదంతా ఎలక్ట్రానిక్ ఫైల్స్, వచ్చగల ఈ ఫైల్స్ అన్ని 2000 ఫైల్స్ తీయమని. ఐఎమ్ రెడీ. మేము ఏనాడు తప్పు చేయాలి, అది మాకున్న చిత్తశుద్ధి. అవును, నేను చెప్పే కదా, లవ్ లెటర్ ఇచ్చారు, నేను సంతకం పెట్టా, 4వ తారీఖు వచ్చేదానికి సిద్ధపడ్డా. దాంట్లో నాకు సంబంధం. ఇప్పుడు ఐఎమ్ నియర్లీ అ షేర్ హోల్డర్ టుడే ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్. డాక్యుమెంట్లు నాకు అడిగే అర్హత నాకు లేదు. యాజ్ అ షేర్ హోల్డర్, ప్రమోటర్ అయినా ఐఎమ్ స్టిల్ అ షేర్ హోల్డర్. అది మేము కోర్టు దృష్టి కూడా తీసుకెళ్ళి ఇది కరెక్ట్ కాదని కోర్టు అది కొట్టేసింది. 41A క్లాజ్ G కొట్టేసింది. మళ్ళీ 10వ తారీఖు వెళ్ళమని నాకు కోర్టు చెప్పింది. నేను వెళ్తా. నేను ఎక్కడ పారిపోలేదు. నేను ఇతర సింగపూర్కి వెళ్ళలేదు, కంబోడియాకి వెళ్ళలేదు. ఢిల్లీలో ఉన్న 50 అశోకాలో మీటింగ్ పెట్టుకున్నా. ఎంపీలందరూ కూడా నాతోనే ఉండే. సో నేను ఎక్కడికి వెళ్ళా. భారతదేశంలోనున్నా, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా.